ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. సార్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ప్రోబయాటిక్ క్యాప్సిల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తీసుకోవడం అనేది అంటే సజెషన్ అంటే డాక్టర్ సజెషన్ చేసిన తర్వాత తీసుకోవడం బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేయకుండానే వాడడం అనేది కూడా మొదలు పెడుతున్నారు, కొంతమంది వాడుతున్నారు. సో ఇది ఎంతవరకు హెల్త్కి బెస్ట్ అంటారు? అంటే ప్రోబయాటిక్స్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ నేను చెప్పాను కదండి, మన పెరుగన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్, మన సద్దన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్. దాంట్లో ఉండే బ్యాక్టీరియల్ కాంపోజిషన్ డిఫరెంట్ ఉంటుంది. అది గంజి పులిసి పెడితే వచ్చేది. ఓకే. సో పెరుగుని పులివి పెడితే వచ్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్లో వేరే స్పీషీస్ ఉంటాయి. ఓకే. తర్వాత మన దోశ పిండిని పులవ పెడితే వచ్చేది వేరే స్పీషీస్ ఉంటాయి. ఇట్లా రకరకాలవి ఉంటాయి. అంటే వీటన్నిటిని హెల్తీ బ్యాక్టీరియా మన ఫుడ్లో తీసుకోవటం ఇంకా మంచిది అంటాను. మనం చెత్తంతా తిని ఒక ప్రోబయాటిక్ వేసుకుంటే మంచి అయిపోదు. ఓకే. సో మనం రోజు తినే దాంట్లో మీరు చెత్త తినాలనుకున్నారనుకోండి, టేస్ట్ బేస్డ్ వారానికి ఒక రోజు పెట్టుకోండి చీట్ డే. మిగిలిన 6 days వీలైనంత వరకు మనం హెల్తీ డైట్కి స్టిక్ ఆన్ అయి ఉంటే మంచిది. ఓకే. అండ్ మన గట్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్ టైమ్స్లో పేగు క్యాన్సర్ అనేది కూడా బాగా వింటున్నాము. సో అది యూజువల్గా ఎలా వస్తూ ఉంటుంది? అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్స్ వల్లే ఆ పేగు క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందా, లేకపోతే దానికి గల కారణాలు ఏంటి? నేను రీసెంట్గా ప్యారిస్ వెళ్ళాను. ఓకే. ప్యారిస్ వెళ్తే అక్కడ ఫుడ్ చూస్తుంటే నాకు అదొక రకమైన విరక్తి కలిగింది. ఉదయం లేవగానే అక్కడికి వెళ్తే హోటల్లో బుఫే పెడతారు. ఓకే. ఏముందంటే బ్రెడ్ జామ్, లేదంటే ఆ సాసేజెస్లు బీఫ్ పోర్కు, దట్ ఈస్ దేర్. ఇంకేం లేదు వాళ్ళకి తినడానికి. దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇప్పుడు మన ఇండియాలో 5-star హోటల్కి వెళ్ళండి, ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, వడ ఉంటుంది, ఉప్మా ఉంటుంది, ఒక 100 రకాలు ఉంటాయి. సో దే ఆర్ ఆల్ అవర్ ట్రెడిషనల్. వీ హ్యావ్ సో మచ్ వెరైటీ టు ఈట్. వాళ్ళకి అంత వెరైటీ కనపడట్లేదు ఎక్కడ. ఓకే. తింటే మొత్తం స్టీక్ డైరెక్ట్ మా రెడ్ మీట్ ఎక్కువ తింటారు. అండ్ ఇది ఇంత మీట్ తిని మనం 4 లెట్టూస్ ఆకులు తింటే హెల్దీ థింగ్ వచ్చేది కదా, రాదు. సో వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్స్. మన ట్రెడిషనల్ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ టైమ్ టెస్టెడ్. దట్ ఈస్ మీరందరూ ఇప్పుడు మన దగ్గర ఈ మీడియా ద్వారా క్యాన్సర్లు అవి ఎక్కువ వింటున్నామని భయపడుతున్నారు. కానీ మీరు నోట్ చేసుకోండి, టెక్స్ట్ బుక్ పేజ్ తీసి నోట్ చేసుకోండి కావాలంటే. డేవిడ్సన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ అంటే ఇది ఆల్మోస్ట్ MBBS డాక్టర్స్కి భగవద్గీతతో సమానం. ఓకే. అలాంటి బుక్లో హ్యారిసన్ కానీ డేవిడ్సన్ కానీ CMDT అనే టెక్స్ట్ బుక్లో కోలన్ క్యాన్సర్ అనే చాప్టర్ ఓపెన్ చేయండి. ఓకే. ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ అమెరికా అంటే, వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా అంటే, ఇండియాలో కన్నా 30 రెట్లు అమెరికాలో క్యాన్సర్ ఎక్కువ. ఓకే. 30 రెట్లు కోలన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి కానీ కొలనోస్కోపీ చేయాలి. ఓకే. కొలనోస్కోపీ అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద పైప్ని మోషన్ ద్వారా నుంచి కంప్లీట్గా వెళ్ళి పెద్ద పేగంతా స్టడీ చేస్తారు ఎక్కడన్నా క్యాన్సర్ వస్తుందా అని. ఓకే. ఓకే. దట్ ఈస్ అ రూల్. మీరు అది చేయలేదనుకోండి, యువర్ ఇన్సూరెన్స్ ప్రకారం నువ్వు అది చేయించుకోలేదు, రేపు నీకు క్యాన్సర్ వస్తే నీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వదు. ఓకే. ఇండియాలో ఆ రూల్ లేదు. ఎందుకని? మీరు ఏ టెక్స్ట్ బుక్ అన్నా చదవండి. కోలన్ క్యాన్సర్ అంటే 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ చేసి స్క్రీనింగ్ చేయాలి. ఇండియాలో అది లేదు. ఎందుకు? 30 times మోర్ కామన్ ఇన్ వెస్ట్రన్ పాపులేషన్. యూరోప్లో, US లో దట్ ఈస్ మోర్ కామన్. మన ఇండియాలో ఎందుకు లేదు? మన ఫుడ్ హ్యాబిట్స్, వీ హ్యావ్ సో మచ్ టు ఈట్. అన్ని ట్రెడిషనల్, వెజిటేరియన్, మంచిగా అన్నము, పప్పు, లేదంటే ఒక కూర, ఒక వెజిటబుల్ కూర, తర్వాత పెరుగు. ఆ ట్రెడిషన్కి మనం అలవాటు పడున్నాం ఎప్పటి నుంచో. ఆ ట్రెడిషన్ ఈజ్ ప్రొటెక్టింగ్ అవర్ స్మాల్ రైట్, మన ఇంటెస్టైన్స్ని కాపాడి చాలా వరకు క్యాన్సర్ రాకుండా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేమేంటి అనుకుంటున్నాం అన్ని చదివినా మేము కన్క్లూషన్స్ ఇవ్వము. మోస్ట్ లైక్లీ ఇది కారణం అయి ఉంటుంది అని చెప్పగలుగుతాం. ఓకే. చాలామంది ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఇది ఇదే అని కన్క్లూజన్ చేయాలంటే దాని పెద్ద చాలా రీసెర్చ్ ఉండాలి. అంటే సింపుల్ చెప్పాలంటే యు ఆర్ నాట్ పాసింగ్ అనే జడ్జ్మెంట్ బట్ మోస్ట్ లైక్లీ దిస్ మైట్ బి ద రీజన్. అక్కడికి వెళ్తే అసలు ఏం తినాలో అర్థం కాల. ఆ బ్రెడ్ జామ్ ఎంత చండాలంగా ఏమని తింటాం రోజు అదేనా, లేదంటే కార్న్ఫ్లేక్స్, ఇంకేం తింటాం చెప్పండి మీరు.
మనం ఇన్ని రకాల మంచిగా ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక పూరి ఇలాంటి వాటికి అలవాటు పడిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఇంక రోజు ఎలా తింటున్నారో నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో రోజు అదే తిని వాళ్ళకన్నీ పైల్ సమస్య ఎక్కువ, ఫిషర్ సమస్య ఎక్కువ, కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువ, కోలన్ క్యాన్సర్ ఎక్కువ. మన దగ్గర ఇవన్నీ లేవు. మనం ఏం చేస్తున్నాం, మన ఫుడ్ చాలదా అన్నట్టు ఆ పిజ్జా బర్గర్లు వెనకాల పడుతున్నాం. ఏముంది దాంట్లో టేస్ట్? మన ట్రెడిషనల్ ఫుడ్లో లేనంత టేస్ట్ దాంట్లో ఉందా? సో మన దాంట్లో టేస్ట్ ఉంది, దాంట్లో డౌటే లేదు. అది కొంచెం ఒక వేలం వెర్రిలాగా ఉంటుంది. ఎందుకు అన్నారనుకోండి, పీపుల్ టెండ్ టు గెట్ అట్రాక్టెడ్ టు నెగిటివ్ థింగ్స్, డిస్ట్రక్టివ్ థింగ్స్ మోర్ దాన్ గుడ్ థింగ్స్. రైట్. అండ్ మీరు అంటారు చూడారు పోక్రి సినిమాలో ఏదో గాంధీ మీద సినిమా తీస్తే అసలు ఆడదు, అదే కడప కింగ్ 250 సెంటర్స్ 100 days అంటారు కదా. సో అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు మంచి సినిమా చూడండి, చూడరు. ఇప్పుడు పుష్ప 2లో ఒక స్విమ్మింగ్ పూల్లో ఉచ్చబోసే సీను ఒక హీరో చేస్తే దాన్ని మన కిడ్స్ ఏ విధంగా తీసుకుంటారండి? సో అంటే దానికి అన్ని కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి? బ్యాడ్ ప్రోడక్ట్ని యూ కెన్ సెల్ ఇట్, అది నీ గొప్పతనం అయి ఉండొచ్చు. దానంతట అది ఒకప్పట్లాగా మీరు పాత సినిమాల్లో ఇప్పుడు జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమా చూడండి, మీరు 100 సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఆ శ్రీదేవి యాక్షన్ కానీ, చిరంజీవి స్టెప్పులు కానీ. సో దెర్ ఈస్ ఇంపెక్కబుల్, దట్ ఈస్ రియల్ టాలెంట్తో వచ్చింది, ఇది మార్కెటింగ్తో వచ్చింది. ద డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే సార్, యూజువల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్స్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటాయి అంటారు. మరి ఇందాక మీరు చెప్పిన హార్ట్ బర్న్ అనే ఎక్కువ సిచ్యువేషన్స్ ఉంటారు, లేకపోతే హార్ట్ అటాక్స్ నిజంగా వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుందని ఎక్కడ ఏ పుస్తకాల్లో లేదండి. కాకపోతే ఏంటంటే గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి, చాలా మందికి ఈ అప్పర్ వాల్వ్ అనేది లూజ్గా ఉంటుంది, వాళ్ళకి హార్ట్ బర్న్ కామన్గా ఉంటుంది. వాళ్ళకి చాలా వరకు హార్ట్ ప్రాబ్లం ఏమో అన్న భయం ఉంటుంది, కానీ యూజువల్గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశం లేదు. హార్ట్ అటాక్స్ పెరగొచ్చు, దేనివల్ల పెరగొచ్చు? రోజు బిర్యానీ తింటున్నారు అనుకోండి, దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి. మనం తినే ఫుడ్ డైలీ అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం అనుకోండి, డైలీ మన ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి? చక్కగా కూర, పప్పు, పెరుగు ఈ టైప్ తినకుండా, సాంబారు, రసం ఇట్లాంటివి తినకుండా రోజు మనం బిర్యానీలు తింటుంటే దట్ ఈస్ నాట్ అవర్ ఫుడ్, దట్ ఈస్ నాట్ హెల్దీ ఫుడ్ ఆల్సో. వారానికి ఒక రోజు ఈజ్ ఓకే. సో అలా తింటుంటే దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. దాంట్లో గ్యాస్ వల్ల రాదు, మనం తినే కంటెంట్స్ ఆర్ నాట్ గుడ్, దానివల్ల రావచ్చు. ఓకే. దానివల్ల ఏముంది, మగవాళ్ళకైతే చిరుబొజ్జు వస్తుంది, అందరికి ఇప్పుడు లేడీస్కి అయితే ఫ్యాట్ అంతా సీట్ దగ్గర పేరుకుంటుంది, మగవాళ్ళకి పొట్ట కొండలాగా పెరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైతే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుందో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం. ఓకే. ప్రపంచం అంతటా మగవాళ్ళు ఆడవాళ్ళ కన్నా 2 ఏళ్ళు తక్కువ బతుకుతారు. మీరు జపాన్లో యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకున్నారనుకోండి, లేడీస్లో 83 ఏళ్ళు, మగవాళ్ళు 81 ఏళ్ళు. ఎందుకు? అమెరికాలో కానీ, జపాన్లో కానీ, మీరు ఇండియాలో కానీ ఎక్కడైనా తీసుకోండి, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. దానికి రీజన్ ఎందుకంటే మగవాళ్ళకి ఫ్యాట్ కొండలాగా పొట్ట దగ్గర ఏర్పడు, పొట్ట దగ్గర ఫ్యాట్ ఏర్పడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ ముందు వస్తాయి. ఓకే. అందుకోసమే లేడీస్ తొందరగా. కాబట్టి లేడీస్లో కూడా కొంతమందికి పొట్ట దగ్గర ఫ్యాట్ వస్తుంది, వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. దట్స్ ఎ సైన్ అనుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటారు దాన్ని. పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు, ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటే మేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ, ఆండ్రాయిడ్ గైనాయిడ్ అంటే ఫీమేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ, అంటే సీట్ దగ్గర ఎక్కువ పెరగటం అనమాట. అండ్ సార్, మీ యొక్క కంప్లీట్ ఒక సర్వీస్లో ఎప్పుడైనా కానీ డిఫికల్ట్ అనిపించిన కేసు ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఐఎమ్ ఏ సర్జన్. నేను సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే దట్ డే, ఆ డే అంతా నాకు నిద్ర సరిగా పట్టదు. సో ఐ కాంట్ అవాయిడ్ ఇట్. అంటే ఏ ప్రాబ్లంతో వచ్చినప్పుడు అరే దిస్ అన్ వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్ తీసుకొని నెలకు ఒకసారి, ఈ మధ్య తగ్గినాయండి, అంటే ద మోర్ రిఫైన్ అవుతూ ఉండే కొద్దీ, సో వీ బికమ్ పర్ఫెక్ట్ డే బై డే, ఇంకా వీ రీలెర్న్ చేస్తూ ఉంటాము. బట్ ఇట్ ఈస్ చాలాసార్లు ఫేస్ చేస్తుంటాం మేము. కాకపోతే చాలాసార్లు ఒక యంగ్ పేషెంట్, నేను ఇప్పటికీ నా అదృష్టవశాత్తు, నేను యాక్చువల్గా మా నాన్న నాస్తికుడు. మా నాన్న ఎప్పుడు
దేవుణ్ణి నమ్మేవాడు కాదు. హీజ్ ఏ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. సో నాకు ఏంటో తెలియదు. అంటే చివరికి ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ విచ్ ఐ కెనాట్ డూ. నేను అన్నీ చేస్తాను, అయినా పేషెంట్ బాగవుడు చేయాల్సినవి అన్నీ. ఓకే. ఆ టైంలో కొంచెం లక్కో దైవబలమో ఏదో మనకు తెలియదు. అది మనం వెన్ వీఆర్ ఎగ్జాస్టెడ్ విత్ అవర్ ఇంటెలిజెన్స్. ఏదో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఏమనంటే, రిలీజియన్ స్టార్ట్స్ వెన్ ద సైన్స్ ఎండ్స్. అంటే సైన్స్కి అందం అయిపోయిన తర్వాత ఏం అర్థం కానప్పుడు అప్పుడు రిలీజియన్ స్టార్ట్ అవుతుందని. అప్పుడు దేవుణ్ణి మనం సో అప్పుడు సో ఆ దాంట్లో ఒక్కోసారి నేను ఒక యంగ్స్టర్ 19 ఏళ్ల కుర్రోడికి నేను ఒకసారి బేరియాట్రిక్ ఆపరేషన్ చేశాను. ఓకే. పాపం తనకి చాలా మేజర్ కాంప్లికేషన్ వచ్చి బాడీ అంతా, అంటే 1000 మందిలో ఒకళ్ళకి వచ్చే కాంప్లికేషన్ అది వచ్చేది. ఓకే. ఇది 10 ఏళ్ల కింద జరిగింది. మంగళగిరి కుర్రోడు అబ్బాయి శ్రీనివాస్ అని. సో తనకి ఆల్మోస్ట్ చావు బతుకుల దాకా వెళ్ళాడు. ఒక నెల రోజు హాస్పిటల్లో ఉన్నాడు. 2 సర్జరీస్ మళ్ళీ చేస్తూ ఉంటే ఒక మూమెంట్లో అరే ఇంత చేసాం అయినా కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదు. పాపం వీడు బతికితే బాగుండు, 19 ఏళ్ల కుర్రోడు చచ్చిపోబోతున్నాడు, చివరిగా స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోతున్నాడు, ఇంకా బతకడేమో అని అనుకుని సరే వీడు బతికితే నేను మంగళగిరి లక్ష్మీనరసింహ గుడిలో 108 రౌండ్లు వేస్తానని మొక్కున్నా. ఏమైందో తెలీదు, వాడు బతికిపోయాడు. ఓకే. సో అన్నిసార్లు అలా జరగలే. నేను ఇప్పటి వరకు నా అదృష్టవశాత్తు నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఏ రోజు కూడా నేను దేవుడి చుట్టూ రౌండ్లు వేయాల్సి రాలా. సో కానీ నేను ఇప్పటికీ ఒక 8 సార్లు పేషెంట్ల కోసం చేశాను. ఓకే. సో ఎందుకంటే వెన్ సైన్స్ ఎండ్స్ బుక్లో ఉన్న ప్రకారం అన్నీ పర్ఫెక్ట్గా చేసినా కానీ కొంత లక్ అనేది మనకు రావాలి. ఆ పేషెంట్కి ఉండాలి, మనకి ఉండాలి. సో అలా ఇంకో పేషెంట్ ఇంత పెద్ద గర్భసంచిలో గడ్డ, పెళ్లిగానమ్మాయి, ఇంత పెద్ద గర్భసంచి గడ్డ. ఓకే, ఇక్కడ వరకు ఉంది. పెళ్లిగానమ్మాయికి ఇంతవరకు. ఒకసారి బయట ఆపరేషన్ చేసి పొట్ట కోసి ఓపెన్ చేసి దాన్ని తీయలేకపోయారు, మళ్ళీ క్లోజ్ చేశారు. ఓకే. చేసి మళ్ళీ రెండోసారి మా దగ్గరికి వస్తుంటే ఒకసారి ఒక డాక్టర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కేస్ అని. నేను పెళ్లిగానమ్మాయి, నేను సరే దాంట్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఇంత ఉన్నాయి, అవి ఒక్కటి తీసేస్తానమ్మా అని చెప్పాను. కానీ గర్భసంచి కూడా తీసేయాల్సి రావచ్చు, కానీ పెళ్లిగానమ్మాయి గర్భసంచి తీసేస్తే ఇంకేముంది, పిల్లలు పుట్టరు. సో నేను సరే ట్రై చేస్తాను కానీ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాను. సరే ఓకే చెప్పారు. ఓపెన్ చేశాము. ఇట్ వాజ్ ఒక సర్జన్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు, లోపలికి వెళ్తే ఎంతెంత పంపుల్లాగా ఉన్నాయి అన్ని రక్తనాళాలు. ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్, పంపులు కొట్టినట్టు కొడతా ఉంది. ఒక టైంలో 25 ఏళ్ళ అమ్మాయి, 26 ఏళ్ళ అమ్మాయి మన కళ్ళ ముందు బ్లీడ్ అయి చచ్చిపోతూ ఉండి హెల్ప్లెస్గా ఉంటే అసలు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ అయిపోతూ ఉంది. నా అర్థం కాని పరిస్థితి. సో ఆ టైంలోనే పేషెంట్ బీపీ ఎక్కువ ఉంది, ఇంకెలాగా చచ్చిపోద్ది అని అనిపించింది. అంతా ప్రెషర్ పెట్టేసి మాప్స్ పెట్టి ప్రెషర్ పెట్టి ఆపుతా ఉన్నాం. ఆపి కొంతసేపు ప్రశాంతంగా ఉండి ఈ అమ్మాయి బతికితే చాలరా అని అప్పుడు కూడా అనుకున్నాను. ఎందుకంటే 25 ఏళ్ల పేషెంట్ టేబుల్ మీద చచ్చిపోతే దాన్ని తీసుకునే అంత గట్స్ ఎంత గొప్ప సర్జన్కైనా ఉండదు. రైట్. సో వాళ్ళు అన్నీ ఒప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకుంటారు, అమ్మా ఇది కష్టమైన ఆపరేషన్ అని మనం చెప్తాం, అయినా కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేము. రైట్. వాళ్ళు ఏంటి ఆ 90%లోనే ఉంటామేమో అన్న ఆశతో వస్తారు, నమ్మకంతో వస్తారు. ఈ 10%లో ఉండంలే అనే అనుకుంటారు, మనం 10% రిస్క్ అని చెప్పినా కానీ. సో ఆ పేషెంట్ లక్కీగా కొంచెంసేపు ప్రశాంతంగా ఉండి బీపీ కొంచెం ఎక్కువ ఉన్న దాన్ని డౌన్ చేసిన తర్వాత రక్తస్రావం కూడా కొంచెం తగ్గుద్ది. ఓకే. అప్పుడు ఎలాగో ఒకలాగా ఆ గడ్డ అంతా తీలేమేమో, అలా వదిలేసి రావాలేమో, ఆ బ్లీడింగ్ ఆగదేమో, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ అందరం కలిసి దాన్ని తీసేసి సక్సెస్ఫుల్గా గర్భసంచి మొత్తం తీసేయాల్సి వచ్చింది, కానీ పేషెంట్ సేవ్ అయింది. ఓకే. సో అట్లా అంటే మీరు యూజువల్గా ఆ సైజ్ చెప్తూ ఉంటేనే ఇంత సైజ్, అది కూడా కడుపులో, దాని వీడియో కూడా ఉందండి నా దగ్గర. మై గాడ్, ఆ వీడియో కూడా ఉంది, మనం కావాలంటే అది చూపించవచ్చు. వద్దు సార్ ప్లీజ్. అంటే యాజ్ ఎ సర్జన్ గా అండ్ మీకైతే గట్స్ ఉన్నాయేమో, కానీ యాజ్ ఎ నార్మల్ పర్సన్స్ లాగా వి కాంట్ టేక్ ఇట్ ఆల్సో. కొన్ని ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఆ సర్జరీస్ చూడాలన్నా కానీ బ్లడ్ చూస్తేనే పడిపోతుంటారు సార్. ఇంకా సర్జరీస్లో మీరు చూపించారంటే లిటరల్లీ
అంతే నేను కూడా అయిపోతున్నామో సార్. అంటే అన్నిసార్లు అలా ఉండదండి. ఓకే.